నకిలీ మద్యం కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. ఇక కల్తీ మద్యం కేసుపై అయితే సీబీఐ దర్యాప్తు కోరుతూ జోగి రమేష్ వేసిన పిటిషన్పై అయితే విచారణ జరగనుంది. ఈ నెల 26వ తేదీన వరకు కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అయితే హోంశాఖ డీజీపీకి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక నకిలీ మద్యం కేసులో సిట్తో రాష్ట్ర ప్రభుత్వం అయితే విచారణ జరపనుంది. ఇక ప్రభుత్వ కనుసన్నల్లో విచారణ తప్పదంటోంది ఇంకా లాయర్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో జోగి రమేష్, దీనిపైన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మూల్య గత కొంతకాలంగా కూడా ఈ నకిలీ మద్యానికి సంబంధించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయిన పరిస్థితి. ఎందుకనంటే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని వైసీపీ విమర్శలు చేసిన తర్వాత ప్రభుత్వం ఖచ్చితంగా తాము తప్పు చేయలేదు అనేది నిరూపించుకోవడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం, ఆ దర్యాప్తు బృందం కూడా కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత నుంచి కూడా పరిణామాలు కాస్త ఆసక్తి రేపుతున్నాయి. అయితే జోగి రమేష్ మాత్రం తాను ఎటువంటి తప్పు చేయలేదు అంటూ కూడా ప్రమాణం చేయడానికి కనకదుర్గమ్మ గుడికి వెళ్ళడం, ఆ తర్వాత మీడియా ముందు కూడా అంటే తాను కరెక్ట్ గానే ఉన్నాను, కావాలనే ప్రభుత్వం దాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తుందంటూ ఆరోపణలు చేయడం ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం. ఇక ఈ నేపథ్యంలో అటు జోగి రమేష్ మాత్రం తాను తప్పు చేయలేదు కాబట్టి ఉన్నత స్థాయి విచారణ జరగాలి, అంటే కేంద్ర దర్యాప్తు బృందంతో విచారణ జరగాలనే డిమాండ్ అయితే ఆయన చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా కూడా సిబిఐ దర్యాప్తు కోరడం జరుగుతోంది. దీనితో తాజాగా సిబిఐ దర్యాప్తు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. జోగి రమేష్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగక ఈ నెల 26వ తేదీ వరకు కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అలాగే హోంశాఖ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నకిలీ మద్యం కేసులో సిట్తో రాష్ట్ర ప్రభుత్వ విచారణ జరిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ కనుసన్నల్లో విచారణ దారి తప్పుతోందంటూ కూడా లాయర్ జోగి రమేష్ తరఫున వాదనలు వినిపించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి జోగి రమేష్ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి సిబిఐకి హైకోర్టు ఇస్తుందా లేదా అనేది కూడా ఒకంత ఆసక్తి నెలకొంది. ఎందుకనంటే ఇటీవల ఒక సోషల్ మీడియా వ్యవహారంలో ఏపీ పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీని తర్వాత నుంచి కూడా హైకోర్టు వెంటనే అటు సిబిఐకి కేసును బదిలీ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి నెలకొంది. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విచారణను ప్రభుత్వం ద్వారానే అంటే సిట్ ద్వారానే కొనసాగించాలనే పట్టుదల వెనుక కారణాలు ఏంటంటారు? సాధారణంగా ఎందుకనంటే నకిలీ మంది తనను రాష్ట్ర ప్రభుత్వాన్ని జోగి రమేష్ టార్గెట్ చేసి ఏకంగా ముఖ్యమంత్రి నారా వరసారా అంటూ మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా సీఎం చంద్రబాబు ఈ విషయంలో సీరియస్ గానే ఉంటారు. అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలను కూడా బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది రాష్ట్ర పరిధిలో ముందు సాధారణంగా ఏదైనా సరే ప్రభుత్వం గతంలో మీరు చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని హోదాన్ని ఏర్పాటు చేయడం, దానికి పోలీస్ స్టేషన్ కేటాయించడం ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ వచ్చే ప్రక్రియ. కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు అసలు ఇది సిబిఐకి వెళ్లే ముందే విచారణలో కొన్ని విషయాలు బయటపడతాయి, దానికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించవచ్చు. రేపు సిబిఐకి వెళితే సిబిఐ చెప్పే వాటికంటే ఒకవేళ సిబిఐ వేసిన దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైనా సిబిఐ ఎదురు తిరిగితే లేదు సిబిఐ విచారణలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే తమ వద్ద ఈ ఆధారాలు ఉన్నాయని కోర్టులకు అత్యున్నత న్యాయస్థానాల ముందు వాదించే అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సిట్ అనేది విచారణ సహజంగా జరుగుతూ ఉంటుంది రాష్ట్రాల పరిధిలో జరిగినప్పుడు. అటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎప్పుడు అంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా సరే లేదంటే ఏదైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నారో అభియోగాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు వెళ్ళినా సరే అప్పుడు కోర్టులు అంటే దాంట్లో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి సిట్ విచారణ అనేది సహజంగా జరిగే ప్రక్రియ. మరి ఇప్పుడు జోగి రమేష్ వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది కేసు దిశను ఏమైనా పూర్తిగా మార్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ఖచ్చితంగా ఇప్పటికే సిబిఐ దీనికి సంబంధించి కొన్ని కీలక ఆధారాలను కూడా సేకరించిందని చెప్పుకోవచ్చు. సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కీలక ఆధారాలు కూడా సేకరించింది. ఆ తర్వాతనే మాజీ మంత్రిని అదుపులోకి తీసుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఒకవేళ సిబిఐకి వెళ్తే అది కేసులో ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది కూడా మనం అంచనా వేయటం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మన కల్తీ నెయ్యి వ్యవహారం చూస్తే అది సిబిఐకి వెళ్తుందని కూడా ఎవరు ఊహించలేదు. కానీ అనూహ్యంగా అందులో సిబిఐ అంటారు కాబట్టి సిబిఐ సంచలన విషయాలను బయటపెట్టడం గత 3-4 రోజుల నుంచి కూడా మనం చూస్తూనే వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది కూడా ఒక రకంగా ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే మీ సిబిఐ కొన్ని కీలక అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇప్పుడు రాష్ట్ర పోలీసుల కంటే కూడా సిబిఐ కొంత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది, పకడ్బందీగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆసక్తికర విషయాలు అయితే వెలుగులోకి రావచ్చు.
థ్యాంక్ యూ వెంకట్. ఇక చూసుకున్నట్టయితే నకిలీ మద్యం కేసులో ఏపీ ప్రభుత్వానికైతే హైకోర్టులో షాక్ అయితే తగిలింది. ఇక కల్తీ మద్యం కేసుపై కూడా సిబిఐ దర్యాప్తు కోరుతూ జోగి రమేష్ అయితే వేసిన పిటిషన్ పై విచారణ అయితే జరగనుంది. ఇక ఈ నెల 26వ తేదీన వరకు కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే హోంశాఖ డీజీపీకి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక నకిలీ మద్యం కేసులో సిట్తో రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ అయితే జరపనుంది. ఇక ప్రభుత్వ కనుసన్నలోనే విచారణ తప్పుతోందని అయితే లాయర్లు చెప్తున్నారు. ఇక ఏదైతే జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారో ఇక ఆ విషయంపై అయితే ఉత్కంఠ నెలకొంది. ఇక ఇది కేసుని కంప్లీట్ దిశ మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. ఇక ఇదే కేసులో కూడా మాజీ మంత్రిని అదుపులో కూడా తీసుకున్నారన్న విషయం కూడా తెలుస్తోంది. మరి ఇప్పుడు ఈ పిటిషన్ ద్వారా ఇప్పుడు ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందన్న విషయం అయితే చూడాల్సి ఉంది.